ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించును. సామెతల గ్రంథము 1:33 ఉపదేశం దేవుని యొక్క మాట. ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు, ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలా వెళ్తే విజయాన్ని వరించగలమో, జీవితంలో నెమ్మది కలిగి నివసించాలి అంటే వేటిని అనుసరించి నడుచుకోవాలో తెలియజేసే జీవపు ఊట మన దేవుని యొక్క మాట. మరణం తర్వాత కలిగే నిత్య జీవం గురించి తెలియజేసే జీవపు ఊట ఆయన మాట. ఆయన మాటను విని అంగీకరించి నడుచుకుంటే సురక్షితంగా జీవించగలం. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ కీ ఇచ్చేసాడు తన ఉపదేశాల ద్వారా. ఇంకా వాటిని ఎలా ఉపయోగిస్తామనేది మన చేతులకు అప్పగించాడు. ఉపదేశాన్ని గైకొంటామా, మంచి జీవితాన్ని పొందుకుంటాం. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన ఉన్నాడన్న ధైర్యం ఉంటుంది చాలు జీవితానికి. కానీ వాటిని విడిచి నీకు నచ్చినట్టు జీవిస్తే నీ జీవితానికి నెమ్మది కరువు అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.